మరణంలోనూ మరొకరికి చూపునిచ్చి ఆదర్శంగా నిలిచారు నంద్యాలకు చెందిన ఓ వృద్ధుడు. తండ్రి చివరి కోరికను గౌరవిస్తూ ఆయన కుటుంబ సభ్యులు చేసిన నేత్రదానం ఇప్పుడు ఇద్దరు అంధుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపబోతోంది. నంద్యాల పట్టణంలోని స్టేట్ బ్యాంక్ కాలనీలో నివసిస్తున్న నల్లగట్ల శ్రీరాములు ఈరోజు శివైక్యం చెందారు. అయితే తండ్రి జీవించి ఉన్నప్పుడే వ్యక్తపరిచిన చివరి కోరికను నెరవేర్చాలని ఆయన కుమారుడు ప్రముఖ కాంట్రాక్టర్ నల్లగట్ల విజయ్ కుమార్ సంకల్పించారు. వెంటనే ఈ విషయాన్ని జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆర్గన్ డొనేషన్ కోఆర్డినేటర్ మరియు మాజీ వైస్ చైర్మన్ రెంటాల మారుతి కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన రెడ్ క్రాస్ చైర్మన్ దస్తగిరి పర్ల తక్షణమే కర్నూలు నుంచి ప్రత్యేక టెక్నీషియన్లను పిలిపించి శ్రీరాములు 2 నేత్రాలను అత్యంత భద్రంగా సేకరించారు. ఈరోజు స్టేట్ బ్యాంక్ కాలనీకి చెందిన నల్లగట్ల శ్రీరాములు గారు ఆకస్మికంగా చనిపోవడంతో వారి కుటుంబ సభ్యులు రెడ్ క్రాస్ సొసైటీకి ఫోన్ చేసి నేత్రదానం చేయడానికి అంగీకారంగా ఉన్నామని తెలియజేయడము జరిగింది. ఈరోజు మేము మా రెడ్ క్రాస్ టెక్నీషియన్ ప్రదీప్ గారితో కలిసి స్టేట్ బ్యాంక్ కాలనీలో శ్రీరాములు గారి నేత్రాలను సేకరించడం జరిగింది. ఈ నేత్రాలను హైదరాబాద్ ఎల్వి ఐ ఇన్స్టిట్యూట్కి పంపించి చూపు లేని మరో ఇద్దరికి అందించడం జరుగుతుంది. ఈరోజు శ్రీరాములు గారి కుమారుడు ఈరోజు వాళ్ళ కూతురు, వాళ్ళ కోడలు, కొడుకులు, అల్లుడు వాళ్ళంతా వాళ్ళ నాన్నగారు చనిపోయినా కూడా ఇంకో ఇద్దరికి చూపును ప్రసాదించి ఈ భూమిపైన నిరంతరం జీవించి ఉండాలనే ఒక మంచి ఆశయంతో నేత్రదానం చేసినందుకు వాళ్ళందరికీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు రెడ్ క్రాస్